ఈయన హైడ్రా గురించి కూడా మాట్లాడండి. హైడ్రా వచ్చినాకనట ఈయన గురించి ఏదో తప్పుగా మాట్లాడుకున్నాడు. తర్వాత జనానికి తెలిసిందట నల్ల చెరువు ఓపెన్ చేసినట బిల్డింగ్ మీద నుంచి వేల మంది చూసి ఓ వచ్చిండని స్వాగతం పలికిరట, నిజాం రాజు వచ్చిండని. హైడ్రా వల్ల ఎంత నష్టం జరుగుతున్నది, ఎంత నువ్వు బదనామైనవు, రాష్ట్ర ప్రజలు ఎంత భయపడుతున్నారు, ఒక టెర్రరైజ్ చేసిరు వాతావరణాన్ని. ఉప్పల్ చెరువు ఉందండి, ఎంత పెద్ద చెరువు అండి అది. మొత్తం ఆ కబ్జాలన్నింటికి లీగలైజ్ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు వచ్చి. అంతకుముందు జరిగిన కబ్జాలన్నింటికి లీగలైజ్ చేసి పడేస్తున్నారు. ఏమవుతుంది, ఆ కబ్జా అయిన ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతాన్ని చుట్టూ కూడా కడుతున్నారు. చెరువుకి ఇదే ఎంత నేరో అయిపోయి ఎంత చిన్నగా అయిపోయింది చూడండి ఆ చెరువు. ఒక 4-5 చెరువులు షోపుటప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు కూకట్పల్లి నల్ల చెరువు చేసినావు కదా, ఆ పక్కనే ఉన్న రామసముద్రం కుంట అని ఒకటి ఉన్నది, వాడు వర్టెక్స్ వర్మ అనేటోడు మొత్తం ఆ చెరువుని మొత్తం సర్వనాశనం చేసిండు. మరి ఆ చెరువు ఏం పాపం చేసింది? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే నాకు ఈ రోజు కూడా సరిపోదు. ఎందుకంటే మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి వాస్తవాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చిత్తశుద్ధి లేదు మీకు, నిజాయితీ లోపించింది మీకు. మీరు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన మాటలకి ఇప్పటి మాటలకి చాలా తేడా ఉన్నది. చాలా తేడా అంటే చాలా తేడా ఉన్నది. మీరు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏదో ఊహించి ఓహో మా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి అని అనుకున్న వాళ్ళ నోట్లో మీరు వాళ్ళు అనుకున్న ఆశల మీద నీళ్లు చల్లిరు. మీరు మారండి. ఇకనైనా ఇంకొక 1 year సమయం ఉంది. ఈ 1 year కూడా ఇట్లే ఉంటే ఎవ్వడు మిమ్మల్ని బాగు చేయలేడు. మీరు అంటున్నారు కదా ఈ మూసి గీసి ఏదో స్టార్ట్ చేస్తా అని, మధ్యలోనే అయిపోతుంది.